ఓకే, అది వదిలేని ఒక తెలుగు సెంటెన్స్ చెప్తాను, అది ఇంగ్లీష్ లో నాకు చెప్పగలరా? చెప్పండి. ఇప్పుడు ఒబామా ఎన్నో ప్రెసిడెంట్ మనం డిస్కస్ చేసాం కూడా. ఎన్నవా అనే దానికి ఇంగ్లీష్ లో ఈక్వలెంట్ లేదు. ఇంకా మీరు అక్కడి వరకు ఉన్నారు కదా. ఇప్పుడు మీ అమ్మకు నువ్వు ఎన్నో వాడివి, మీ తండ్రికి నువ్వు ఎన్నో వాడివి, మీ ఇంట్లో నువ్వు ఎన్నో వాడివి అని ఉంది కదా. ఈ ఎన్నవా అనే దానికి ఇంగ్లీష్ ఈక్వలెంట్ లేదు. మరి ఒక డౌట్ రావచ్చు చాలా మందికి, మరి ఇటువంటి కామన్ క్వశ్చన్ ఒక ఇంగ్లీష్ వాడు ఇంకో ఇంగ్లీష్ వాడు అడగకపోతాడా? ఇప్పుడు ఎప్పుడైనా కానీ సపోజ్ ఇప్పుడు ముగ్గుకి ఇంగ్లీష్లో వర్డ్ లేదు అంటే మేము ఒప్పుకుంటాం. ముగ్గుని ఇంగ్లీష్లో ఏమీ అనము అంటే ఒప్పుకుంటాం, ఎందుకంటే అక్కడ ఆచారం లేదు కాబట్టి ఆ వర్డ్ పుట్టుకురాలా. ఆచారం లేదు కాబట్టి ఆ వర్డ్ పుట్టుకురాలేదు. కానీ ఈ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ ఎంత కామన్ గా పరస్పరం మనము ఎంక్వైరీ చేసుకుంటామో, మీ ఇంట్లో నువ్వు ఎన్నో వాడివి అనే మాట ఇక్కడ ఎట్లా వాడుకుంటామో ఇంగ్లాండ్ లో అట్లే వాళ్ళు వాడుకోవాలి కదా. అలాంటప్పుడు ఏమవుతాయంటే దాని గురించి కూడా ఒక చిన్న సైజ్ ఇది చేసినప్పుడు మేము ఆర్ యు ద ఎల్డెస్ట్ అంటాడు వాడు. ఆ విధానం అనమాట అది. ఆర్ యు ద ఎల్డెస్ట్, ఆర్ యు ద ఎల్డెస్ట్, ఆర్ యు ద యంగెస్ట్ అంటే నో సార్, ఐఎమ్ ద 7th one, ఐఎమ్ ద 2nd one, ఐఎమ్ ద 3rd one అని ఆన్సర్ వస్తుంది. ఆ పద్ధతి లేదన్నమాట. One of my sir told like this, sir. We can use like this sentence. What is the number of? I cannot explain now. I'll tell you later. Actually, ఇప్పుడు ఎన్నవా అనే దానికోసము రకరకాల వాళ్ళు సొంత ప్రయోగాలు చేశారు. చేసి ఒక స్టూడెంట్ అయితే లాంగ్ బ్యాక్ నాకు విచ్ జెండర్ యు ఆర్ అని అడుగుతారు అని నాకు చెప్పారు. విచ్ జెండర్ యు ఆర్ అంట. ఇంకొకటి చెప్పారు సార్, హౌ మెనీ అదే చెప్పబోతున్నాం మనం. మీ పాత ఎపిసోడ్ చూడండి, ఇందులో అది హౌ మెనీ కూడా వస్తుంది. చాలా డిస్కస్ చేసాం. హౌ మెనీ విచ్ జెండర్ యు ఆర్ అని అడుగుతారు అన్నారు. అసలు అది ఆ పద్ధతే లేదు. ఇప్పుడు మనకు ఈక్వలెంట్స్ చూడండి, సిన్ అంటే పాపము, రైటా? పాపానికి ఆపోజిట్ పదం తెలుగులో పుణ్యము. మరి పుణ్యాన్ని ఏమింటారు ఇంగ్లీష్ లో? వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ సిన్? ఇప్పుడు గుడ్ ఉంటే బ్యాడ్ ఉంటుంది, బిగ్ ఉంటే స్మాల్ ఉంటుంది, అవునా? సిన్ అంటే పాపము, మరి పాపానికి ఆపోజిట్ పదం పుణ్యం రావాలి కదా. పయస్ అంటే భక్తి అయిన వాడు, భక్తి గలవాడు. ఈజ్ వెరీ పయస్ మ్యాన్ అంటే దైవ భీతి గలవాడు. ఇన్ఫాక్ట్ భక్తి కూడా కాదు అది. పయస్ అంటే దైవ భీతి. భీతి వేరు, భక్తి వేరు. అది ఎక్కువగా కేరళ క్రిస్టియన్స్ కి ఆ పేర్లు ఇంటికి పెట్టుకుంటూ ఉంటారు. పయస్ అది ఇట్స్ టిపికల్ కేరళ నేమ్ అనమాట. అది క్రిస్టియన్ నేమ్స్ లో పయస్ అనేది ఉంటుంది, దైవ భీతి అని ఉంటుంది అనమాట. అది కాబట్టి పయస్. చాలా మంది వైస్ అండ్ వర్చ్యూ అంటుంటారు. వర్చ్యూ ఏమో పుణ్యమో అంటుంటారు. నో, ఛాన్సే లేదు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ లేకపోతే ఆ వర్డ్ పుట్టుకురాదు. ఇప్పుడు మీ ఇంట్లో నువ్వు ఎన్నో వాడివి, మనకు అతను ఎన్నో ప్రెసిడెంట్ అనే చోట ఇది యూనివర్సల్ గా ఉండాలి కదా. కంట్రీ అన్నాక ఈ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ముగ్గు ఉండకపోవచ్చు, పాపము పుణ్యం అనే కాన్సెప్ట్ ఉండకపోవచ్చు, ఈ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కాబట్టి అట్ లాస్ట్ మాకు తెలియదు ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే ఈజ్ హీ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ అని ఇక ఇంకో రకంగా అడుగుతాడు. ఇలా కూడా యూజ్ చేస్తారు. వాట్ ఈస్ ద ప్రెసిడెన్షిప్ ఆఫ్ ఒబామా? ప్రెసిడెన్షిప్ ఆఫ్ ఒబామా అనేది ఇప్పుడు ఒక్కటి ప్రాబ్లం ఏమొస్తుందంటే, మనకు మనం ఓన్గా తయారు చేసుకొని మనం అడిగితే మళ్ళీ ఇండియనిజమ్స్ అయిపోతాయి. అవును సార్. కాబట్టి ఇలా కూడా అడగచ్చు. వాట్ ఈస్ ద నెంబర్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా? ఇప్పుడు ఇట్లా కూడా తినొచ్చు అన్నట్టుగా ఉంది. అసలు ఇప్పుడు అంతగా సపోజ్ మీరు ఒక వ్యక్తిని క్వశ్చన్ అడగాలనుకోండి, మీరు మీకు షార్టెస్ట్ వే ఏంటంటే నేను చదివిన ఇంగ్లీష్ నావెల్స్లో కానీ మిగతా వాటిలో కానీ నాకు తెలిసినంతలో
అప్పుడు మీరు నెంబర్ చెప్పాల్సిన అవసరం ఉండదు, ఏమీ ఉండదు. ఎస్ సార్. సింపుల్ గా చెప్పాలంటే ఆర్ యు ద యంగెస్ట్ అనగానే వాడే మీకు నెంబర్ చెప్తాడు. ఎస్ సార్. Yes, sir. ఆర్ యు ద యంగెస్ట్ అంటే నో సార్ ఐఎమ్ ద 4th వన్ అనో సెకండ్ వన్ అనో అంటాడు. అవును. ఇలాగా సో మెనీ వర్డ్స్ కూడా చాలా ఉన్నాయి, మనం చేసుకునే కొద్దీ వస్తూనే ఉంటాయి.